శ్రీదేవి ప్రొడక్షన్స్ వారు నిర్మించినటువంటి ఈ సినిమా పురుషోత్తముడు. ఇందులో ఈయన ప్రొడ్యూసర్స్ ఇద్దరు చాలా మంచివాళ్ళు. వాడు మీకు ఎలా తెలిసిందంటే ప్రొడ్యూస్ చేయకముందు తెలియదు, ప్రొడ్యూస్ చేయడానికి ప్రొడక్షన్లో యాక్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు తెలిసింది. వీళ్ళు చాలా వెరీ గుడ్ పీపుల్ అండ్ వెరీ ప్రాంప్ట్ అండ్ జెన్యున్ పీపుల్ అని. ఆ తర్వాత ముఖ్యంగా ఈ సినిమాలో నేను యాక్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే నా స్టూడెంట్ ఆల్మోస్ట్ అతను రామ్ భీమ్రా లండన్లో చదువుకుని వచ్చి డైరెక్షన్ కోర్సు ఆకతాయి అనే సినిమా తీశాడు 10 సంవత్సరాల క్రితం, 7 years. ఆ సినిమాలో నేను యాక్ట్ చేశాను. అప్పుడు చెప్పాడు, గురుగారు నేను తీసే ప్రతి సినిమాలో నేను ఉండాలండి. అలాగే నేను అన్నా, ఈ సినిమాలో అదిరిపోయే క్యారెక్టర్ నేను ఇస్తాడేమో అనుకున్నా. నేను అదిరిపోయాను తప్ప అదే పెద్ద అదరగొట్ట. అంటే భయంకరమైన నేను అసలు టోటల్గా అడుగు పెట్టిన దగ్గర నుంచి గుండె పెళ్లి పెట్టి నవ్వుతారని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ నాకు ఇచ్చిన కొన్ని సీన్స్ అయినా సరే ఒక అద్భుతమైన రేంజ్లో తీసి ఒక సీన్ మాత్రం నేను గ్యారెంటీగా చెప్పాను, సార్ నేను చూడండి థియేటర్లో అన్నాను. ఏమైనా ఆ హోప్, ఆ కాన్ఫిడెన్స్ ఈజ్ నెసరీ ఫర్ ది డైరెక్టర్, ఫర్ ది ప్రొడ్యూసర్, ఫర్ ఎవ్రీబడి, ఫర్ ది ఆర్టిస్ట్ ఆల్సో. అంతే కదా, మనకి ఆ కాన్ఫిడెన్స్తోనే మనం బ్యూటిఫుల్గా యాక్ట్ చేయగలం, ఆ కాన్ఫిడెన్స్తోనే మనం బ్యూటిఫుల్గా సినిమా తీయగలం, ఆ కాన్ఫిడెన్స్తోనే చాలా బాగా యాంకరింగ్ చేయగలదు. అవును కదా, ఎవరైనా కాన్ఫిడెన్స్ అనేది మెయిన్, చాలా ముఖ్యమైనటువంటి విషయం. సో ఈ సినిమా నేను కొన్ని పార్ట్స్ చూశాను. చాలా అంటే ఒక మాటలో చెప్పాలంటే చాలా బాగుంది సినిమా. నా జీవితంలో నేను చేసుకున్న అదృష్టం ఏంటంటే రాజారేంద్ర గారితో కలిసి యాక్ట్ చేయడం. మాత్రం తెలుసుకుందా. సో ఆయన కాంబినేషన్లోనే 3 సీన్స్ నాకు. ఇలాగా సరదాగా అందరూ హ్యాపీగా నవ్వుతూ సరదాగా తీసుకున్నటువంటి సినిమా పురుషోత్తముడు. ఇందులో ఇతనికి ఉన్నటువంటి దాని ఉంటారు మైథలాజికల్ బ్యాక్గ్రౌండ్ తెలిసినట్టు ఈ సినిమాలో చాలా అందంగా చూపిస్తూ ఒకవైపు ప్రకాష్ రాజ్, ఒకవైపు రమ్యకృష్ణ గారు, ఇంకా అతిరథ మహారాజు మురళీ శర్మ గారు, వీళ్ళందరూ కలిసి ఏకదాటిన భుజం మీద తీసుకుని ఒక అద్భుతమైనటువంటి సినిమా నిర్మించారు. దీనికి ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ అయితే మంచి ప్రొడ్యూసర్స్ ముందుకు వచ్చి మళ్ళీ 4 సినిమాలు తీస్తారు. మన ఇండస్ట్రీ 10 కాలాల పాటు హ్యాపీగా చాలామంది ప్రొడ్యూసర్స్, చాలామంది వర్క్ జరుగుతుంది. కాబట్టి ప్రతి వాళ్ళు మనం తీసుకున్న జాబ్ మనకి సాటిస్ఫాక్షన్ ఇచ్చే విధంగా మనం దాన్ని ఏమంటారు, వీఆర్ బీయింగ్ పెయిడ్ ఫర్ దట్. మనకి డబ్బు ఇచ్చి చేయించుకుంటున్నారు కాబట్టి దాన్ని మనం సక్రమంగా నిర్వహిస్తే 10 కాలాల పాటు ఫిలిం ఇండస్ట్రీ బాగుంటుంది, 10 మంది డైరెక్టర్లు వస్తారు, 24 క్రాఫ్ట్స్ కలగానే ఉంటుంది, అంతా బాగుంటుంది అనేటువంటి అభిప్రాయంతో చెప్తూ ఈ సినిమాలో హీరో హీరోయిన్గా చేసిన వాళ్ళు ఇద్దరు. హీరోయిన్ వచ్చిందా? ఐసి వీడు వాడితే చాలా అంటే నేను 1 or 2 scenes చేశాను వాళ్ళతో. చాలా బాగా యాక్ట్ చేశారు ఇద్దరు. నాకు దిస్ ఈజ్ ఫస్ట్ టైం ఈ సినిమాలో ఇలాంటి నేను ముఖ్యంగా చెప్పుకోవడానికి రీజన్ చెప్పాను కదండి. ఇతను హీఈస్ లైక్ మై సన్. రేపు మా అబ్బాయి కూడా డైరెక్టర్ అవుతున్నాడు. మా అబ్బాయి డైరెక్టర్ అవుతున్నప్పుడు డైరెక్టర్ రావాలి సార్ నేను ఎవరన్నా అడిగితే నో నేను రానని అనకూడదు. వీళ్ళ భవిష్యత్తు కోసం మేము ఉపయోగపడాలి, మా భవిష్యత్తు కోసం వాళ్ళు ఉపయోగపడాలి. దే ఆర్ ఆల్ ఇంటర్డిపెండెంట్, దే ఆర్ నాట్ ఇండిపెండెంట్. ఎవరు వాళ్ళ సొంతం చేసేది కాదు, ఒకరి మీద ఒకరు ఆధారపడినటువంటి ఇండస్ట్రీ. కాబట్టి ఇలాంటి వాళ్ళు కుర్రాళ్ళు ఎలా పైకి రావాలి, ప్రమాణంగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ముఖ్యంగా ఇలాంటి సినిమాలకి నేను అటెండ్ రావడానికి రీజన్ ఏంటంటే నా వంతు నేను చేయగలిగింది మీరు తప్పకుండా రావాలి సార్, మీరు వస్తే బాగుంటుంది సార్ అంటే నిజంగానే నేను వస్తే బాగుంటుందేమో నమ్మకంతో వచ్చి వచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్. ఆ తర్వాత నిజంగానే పనుంది నాకు.
ఏదో పని వెళ్ళిపోవడానికి ఏదో రీజన్స్ చెప్తుంటారు కదా జనరల్గా. అది కాదు, ఇతను మెసేజ్తో చూపించాను. జాయ్ అలుకాస్ అని, అది క్యాన్సర్ ఫాస్ట్ చిన్న షూట్ ఉంది. ఇతను చూపించినప్పుడు అట్ ఎనీ టైం దీనికి అటెండ్ అయ్యి వెళ్ళాలనేటువంటి అభిప్రాయంతో వచ్చారు. ఐ విష్ ఆల్ ద బెస్ట్ మై డియర్. ఐ విష్ ఆల్ ద బెస్ట్ ది ఎంటైర్ టీమ్. It is going to become super good hit of this year. Thank you very much, Amma. Thank you. Thank you so much, sir. నిజంగా ఇవాళ మీ బ్లెస్